క్రీడల్లో విషాద చరిత్ర. ఆర్సీబీ గెలుపు సంబరాల్లో ఘోరం చోటు చేసుకుంది. అభిమానుల కోలాహలంతో సందడిగా ఉన్న ప్రాంగణం ఒక్కసారిగా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తొలిసారి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాలకు అసంఖ్యాకంగా అభిమానులు తరలిరావడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద పరిస్థితి అదుపు తప్పి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. దేశంలో ఎటువంటి క్రీడా సంబంధిత విషాదం చోటు చేసుకోవడం ఇదేమీ తొలిసారి కాదు. 1980 ఆగస్టు 16వ తేదీన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో 16 మంది అభిమానులు చనిపోవడం భారత క్రీడా చరిత్రలోనే అతిపెద్ద విషాదాల్లో ఒకటి. అప్పుడు మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ జరిగి 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పరస్పరం అభిమానులు రాళ్లు రువ్వుకోవడం, దాడి చేసుకోవడంతో పలువురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వందల మంది గాయపడ్డారు. 1969లో ఇదే ఈడెన్ గార్డెన్స్ మైదానం బయట మరో విషాదం చోటు చేసుకుంది. భారత ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం పెద్ద ఎత్తున అభిమానులు రావడం, పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 6గురు చనిపోయారు, 100 మందికి పైగా గాయపడ్డారు. 2022లోని హైదరాబాద్లో జింఖానా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి విషాదానికి దారితీసేలా కనిపించింది. అయితే ఆ ఘటనలో ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. కానీ ఇద్దరు పోలీసులతో పాటు 7గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2022 అక్టోబర్ నెలలో తూర్పు జావా ప్రావిన్స్లో కంజుర్హాన్ స్టేడియంలో జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా 174 మంది చనిపోయారు. స్టేడియంలోనే ఇరు జట్ల అభిమానులు ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేశారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో భారీ ఎత్తున అభిమానులు దుర్మరణం పాలయ్యారు. 320 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. 2001 మే నెలలో ఘనా దేశంలో సాకర్ మ్యాచ్ సందర్భంగా ఆక్రా ప్రధాన స్టేడియం వద్ద అభిమానులు ఘర్షణకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 126 మంది దుర్మరణం పాలయ్యారు.